వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి, థైరాయిడ్ సమస్యలకు తమ దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? థైరాయిడ్ అనేది యాక్చువల్గా మనకి ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ గొంతు ముందు భాగంలో సీతాకోక చిలుక షేప్లో ఉన్నటువంటి హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ T3, T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క T3, T4 హార్మోన్స్ మన బేసల్ మెటబాలిక్ రేట్ని రెగ్యులేట్ చేసేటువంటి హార్మోన్. అంటే నాట్ ఓన్లీ బేసల్ మెటబాలిక్ రేట్, మన వివిధ రకాల హార్మోన్స్ని కూడా రెగ్యులేట్ చేసి దాని ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా నిర్వర్తించేది థైరాయిడ్ గ్లాండ్. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ గురైనప్పుడు, అంటే హైపోథైరాయిడిజం అంటే మనకు కావాల్సినటువంటి హార్మోన్ కంటే కూడా తక్కువగా ప్రొడ్యూస్ చేయటం. సో మేబీ ఇట్ ఈస్ హెరిడిటరీ అయి ఉండవచ్చు, లేదా కొద్ది మందిలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండవచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేకపోయి ఉండడం వల్ల కూడా ఈ యొక్క హైపోథైరాయిడిజం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క T3, T4 హార్మోన్స్ బాడీకి అవసరం పడిన దానికంటే కూడా తక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి TSH హార్మోన్, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరగడం జరుగుతుంది. సో దానివల్లనే TSH అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మన నార్మల్ టెస్ట్లో. సో హైపోథైరాయిడిజంలో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది స్లోగా ఉంటుంది. వాళ్ళ పల్స్ రేట్ కానీ బీపీ కానీ అన్నీ కూడా స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హైపోథైరాయిడిజంలో వివిధ రకాల హార్మోన్స్ ఫంక్షనింగ్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే హైపర్ థైరాయిడిజం అంటే T3, T4 హార్మోన్స్ మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వటం. ఇది మెయిన్లీ ఇన్ఫెక్షన్తో అయి ఉండవచ్చు, లేదా థైరాయిడ్ గ్రంథి ఇన్ఫ్లమేషన్కి గురైనప్పుడు ఈ యొక్క గాయిటర్ అంటూ ఉంటాము. ఈ యొక్క ప్రాబ్లం వల్ల కూడా T3, T4 హార్మోన్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం. ఇలాంటి పేషెంట్స్కి ఎక్కువగా పాల్పిటేషన్స్ కానీ, ట్రెమ్లింగ్ కానీ, ట్రెమర్స్ కానీ, లేదా కొంతమందిలో ఆయాసం రావటం కానీ, ఆకలి ఎక్కువగా ఉండటం కానీ, వెయిట్ లాస్ అవ్వటం కానీ హైపర్ థైరాయిడిజం కనిపిస్తుంటుంది. అలాగే ఇలాంటి వాళ్ళకి ఈవెన్ సెక్షువల్ హార్మోన్స్ కూడా ఇర్రెగ్యులేట్ అవ్వటము, దానివల్ల హెవీగా మెన్సెస్ అవ్వటం, కొంతమందికి మెన్సెస్ రెగ్యులర్గా లేకపోవటము, ఇవన్నీ కూడా మనకి హైపర్ థైరాయిడిజంలో కనిపిస్తుంది. అలాగే హైపోథైరాయిడిజంలో కూడా ఈ ప్రాబ్లం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ అండ్ ఆల్సో హెవీ బ్లీడింగ్ కూడా కొంతమందికి, అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ హైపోథైరాయిడిజంలో కూడా మెనోరేజియా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, సుజాత కాల్ చేశారండి. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఏం మేడం, థైరాయిడ్ నాకు అయితే 100 లేకపోతే 28, 38 అవుతుంది మేడం, అప్ అండ్ డౌన్. ఓకే. జ్ఞాపక శక్తి తగ్గటం అని, కాలు చేతులు ఆడటం వల్ల అని. ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నాను. ఓకే, మీరు ఏమైనా సప్లిమెంటేషన్ వాడుతున్నారా? థైరాయిడ్ హార్మోన్ వాడుతున్నానండి. థైరాయిడ్ వాడుతున్నాను. హోమియోపతిలో ఆయన ఇచ్చే 2-3 ఐటమ్స్ వాడుతున్నాను. అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు, కాలు చేతులు లాగడం తగ్గట్లేదండి. ఓకే, థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ వాడుతున్నారా? అవును మేడం, వాడుతున్నాను మేడం. ఎంత mg వాడుతున్నారు? నేను 50 mg వాడుతున్నాను మేడం. ఓకే, సో మీకు వెయిట్ గెయిన్ అనేది విపరీతంగా అవుతుందని చెప్తున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉందా? ఉంది మేడం, అసలు విపరీతంగా ఉండలేకపోతున్నాను కూడా. అది బలానికి టాబ్లెట్లు అవి వాడుతున్నాను. ఓకే, అయినా కూడా కాలు లాగేస్తున్నాయి మేడం. యా, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయమ్మా బాడీ థైరాయిడ్లో. పెయిన్. అవును మేడం. మీ ఏజ్? నా ఏజ్ 37 మేడం. 35. పిల్లలు? పిల్లలు 2 అబ్బాయిలు మేడం. ఓకే, సో ఇప్పుడు మనకి మెయిన్గా వచ్చేసి వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేసల్ మెటబాలిక్ రేట్ అనేది నార్మల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క వెయిట్ గెయిన్ కాకుండా, అలాగే TSH ఏదైతే మీకు 100, 28, 38 ఇలా చూపిస్తుందో దాన్ని కూడా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. దాంతోనే TSHని నార్మల్కి తీసుకురావడానికి మేబీ కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ మీ TSHని మాత్రం నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ 2-3 మంత్స్లో మీరు వెయిట్ కంట్రోల్ అవ్వటము, లేదా మీకు ఉన్నటువంటి వేరే బాడీ పెయిన్స్ కానివ్వండి, మెన్సెస్ రెగ్యులారిటీస్ కానివ్వండి, వెయిట్ గెయిన్ కొంతమందిలో ఎవ్రీ మంత్ 5 to 6 kgs పెరిగేటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో అలాంటి కేసెస్ని కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని మీకు వెయిట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే TSH కూడా నార్మల్ వచ్చేట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, ఈ మధ్య కాలంలో ఈ థైరాయిడ్ అనేది ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే డాక్టర్? ఇది హైపో కానీ హైపర్ కానీ? ఎస్, హైపో కానీ హైపర్ థైరాయిడిజం రెండిట్లో కూడా యూజువల్లీ హైపర్ థైరాయిడిజం మాత్రం ఇది మెయిన్గా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇన్ థైరాయిడ్ గ్లాండ్, గాయిటర్ అంటే అది ఆ గ్రంథి అనేది పెద్దగా పెరిగిపోవటం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. సో ఈవెన్ హైపోథైరాయిడ్ కూడా మనకి చాలా మందిలో అంటే పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ డిటెక్టెడ్ విత్ హైపోథైరాయిడిజం ఆర్ మెన్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మెయిన్గా వచ్చేసి హైపోథైరాయిడ్ డిటెక్ట్ అవ్వడానికి కారణం హెరిడిటరీ అయి ఉండవచ్చు, రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయి ఉండవచ్చు, కొంతమందికి డయాబెటీస్తో పాటు ఈ యొక్క హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటము, లిపోప్రోటీన్స్ బ్లడ్లో ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఫస్ట్ స్టేజ్ పీసీఓడి కనిపిస్తూ నెక్స్ట్ స్టేజ్ హైపోథైరాయిడ్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునేటువంటి ఆహార విధానాలు ఇవన్నీ కూడా కౌంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో అడ్వాన్స్ స్టేజెస్లో అంటే కొన్ని కేసెస్లో డిటెక్ట్ కాకముందే సివియర్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి థైరాయిడ్ అంటే T3 T4 హార్మోన్స్ సరిపడా ఉత్పత్తి అవ్వట్లేదు అని తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా హైపోథైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్లో తెలుసుకునే వాళ్ళలో అనీమిక్ చేంజెస్ అంటే బాడీలో సివియర్ బ్లడ్ అనేది తగ్గిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి కొంతమందిలో వెయిట్ గెయిన్ విపరీతంగా డెవలప్ అవ్వడం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉండటము, అలాగే కొంతమందిలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీలో కూడా అడ్వాన్స్ స్టేజ్ అంటే మెనోరేజిక్ కండిషన్లో పేషెంట్స్ మనకు ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో హైపోథైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రైగ్లిజరైడ్స్ పెరిగినా కానీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినా కానీ, హైపర్ టెన్షన్ ఎక్కువ కాలం వరకు మీకు బాడీలో ఎక్కువగా 140/90 కంటే అబోవ్గా కనిపించడం, అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్డ్గా లేకపోయినట్టయితే కనుక హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వన్స్ ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదంటారా? టాబ్లెట్స్ కంటిన్యూగా వేసుకోవాలా? అదే అంటే ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో టాబ్లెట్స్ తీసుకుంటే సర్టన్ టైం వరకు తీసుకొని ఆపేసే వెసులుబాటు ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. హైపోథైరాయిడ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనే వచ్చినట్టయితే కనుక యూజువలీ హెరిడిటరీ కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ యొక్క TSH హార్మోన్ ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. థైయాజైడ్ టాబ్లెట్స్ కానివ్వండి, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కానివ్వండి, వాల్ప్రోయిట్ కానివ్వండి, యాంటీ స్కైజోఫ్రెనిక్ డ్రగ్స్ కానివ్వండి, వాడిన వాళ్ళలో కూడా హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, ఈ యొక్క మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వచ్చిన వాళ్ళలో పూర్తిగా తగ్గే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకునేటువంటి హార్మోన్ అనేది సప్లిమెంటేషన్ అనేది మెల్లిగా టేపర్ చేయడం అంటే మీ యొక్క గ్రంథి ఉత్పత్తి అనేది మెరుగుపరచడం అనేది హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో జరుగుతుంది. సో ఇది ఒక టైం పీరియడ్ అంటే ప్రతి మనిషికి ఈ టైం పీరియడ్ అనేది వేరీ అవ్వచ్చు, కొంచెం టైం పట్టచ్చు. బట్ ఈ యొక్క థైరోనామ్ కానీ ఎల్డ్రాక్సిన్ టాబ్లెట్ కానీ నెమ్మదిగా తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి థైరాయిడ్ హార్మోన్ని మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది మా మెడిసిన్స్తో. సో ఇలా చేయటం వల్ల ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ని తగ్గించడం, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండటం లేదా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, అలాగే పల్స్ తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా నార్మల్కి తీసుకొచ్చిన తర్వాతనే టేపర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ థైరాయిడ్ ఎంత ప్రాబ్లమో ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లంగా ఉంది. దానికి PCOD కారణం ఉంటుంది, థైరాయిడ్ కూడా. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇన్ఫర్టిలిటీ అంటే ఇదే రెండు ఫస్ట్ అడుగుతారు. ఇన్ఫర్టిలిటీకి కారణం ఇంకా ఏవే ఉన్నాయి? ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా అంటే 75 to 80% పేషెంట్స్లో హైపోథైరాయిడ్ ఇర్రెగ్యులారిటీ అంటే వాళ్ళకి TSH హార్మోన్ రెగ్యులర్గా వాళ్ళు చెక్ చేసుకోకపోవడం, అలాగే PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ డెవలప్ అయిపోవడం, ఓవరీ సైజెస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, వాళ్ళకు ప్రొడ్యూస్ అయినటువంటి ఫాలికల్ అనేది సరిపోయేటువంటి సైజులో లేకపోవడం, ఇది మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కారణం అయినప్పటికీ ఇన్ఫర్టిలిటీకి కారణం చాలా ఎక్కువగా ప్రైమరీ కాజ్ ప్రైమరీ కన్సర్న్ వచ్చేసి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండవచ్చు, లేదా ఎనీ బర్త్ డిఫెక్ట్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి యూట్రైన్ బైసెప్టేట్ ఉండడం, లేదా సమ్ ఇన్ఫెక్షన్స్ అంటే PCOD హైపోథైరాయిడే కాకుండా కొంతమందిలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది అవకాశం ఉంటుంది. మెయిన్గా వచ్చేసి
ఇక్కడ మనకి ట్యూబ్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా సర్విసైటిస్ కానివ్వండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ కానివ్వండి, లేదా అడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్, ఇవి మెయిన్ హయ్యర్ ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫర్టిలిటీ కారణం. కొంతమందిలో ట్యూబర్కులోసిస్. సో ట్యూబర్కులోసిస్ ఆఫ్ జెనైటల్ రీజన్ వచ్చిన వాళ్ళలో ఈవెన్ ఆఫ్టర్ రికవరీ, ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఫైబ్రస్ టిష్యూ అనేది ఎక్కువగా డెవలప్ అయిపోవటం వల్ల ఇంప్లాంటేషన్ డిఫికల్టీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా కొంతమందిలో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకున్నప్పటికీ కొంతమందిలో బర్త్ డిఫెక్ట్స్ అంటే బైసెప్టెడ్ యూట్రస్ ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో పీసీఓడి స్టార్టింగ్ స్టేజెస్ అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ ప్రాబ్లం అంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మెన్సెస్ రెగ్యులరైజ్ చేయడము, పీసీఓడిని ఇంకా డెవలప్ కాకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చేవారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందంటారు? అందరికీ ఒకటే ప్రాసెస్ ఉంటుందా, ఒకటే టైం పీరియడ్ ఉంటుందా, మారుతుందా? ఎస్, ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా వచ్చేసి మనకి కపుల్ ఇద్దరు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనాలిసిస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్తో ఒక పేషెంట్ వచ్చినట్టయితే కనుక హైపోథైరాయిడ్ రెగ్యులేట్ చేయడమే కాకుండా వాళ్ళకి మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అవ్వడానికి గల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెక్ చేయడం జరుగుతుంది. లైక్ ఫాలిక్యులర్ స్టడీ చేసినట్టయితే కనుక అక్కడ మనకి మెయిన్గా ఫాలికల్ సైజ్ ఎంత ఉండాలి అనేది చూసుకున్నట్టయితే కనుక ఆ ఫాలికల్ సైజ్ కూడా పెంచడం జరుగుతుంది. సో ఇమీడియట్గా కన్సీవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేది 80 to 90% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో వితౌట్ ఎనీ హార్మోనల్ ట్రీట్మెంట్, ఓన్లీ విత్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడిసిన్స్, చాలా సింపుల్గా వేసుకునేటువంటి మెడిసిన్స్తోనే వాళ్ళ ఫాలికల్ సైజ్ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే కన్సీవ్ అవ్వడానికి గల రీజన్స్ వచ్చేసి అంటే మెయిన్గా నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్లో కూడా 50% ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం హైపోథైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్ లేదా వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ అనేది కనుక్కొని దాన్ని కంట్రోల్ చేయటము. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కౌంట్ అంటే మేల్స్లో కూడా ఇమ్మీడియట్గా కౌంట్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫీమేల్స్లో థైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, ఫాలికల్ సైజే కాకుండా ఈవెన్ మేల్స్లో కూడా హైపోథైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, కౌంట్ అనేది బాగుందా, అలాగే కౌంట్ బాగున్నట్టయితే కనుక మొటిలిటీ, అలాగే స్పర్మ్స్ ఈ మధ్య కాలంలో నార్మల్ ఫార్మ్స్, అబ్నార్మల్ ఫార్మ్స్ అనేది మేల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అబ్నార్మల్ ఫార్మ్స్ అనేది ఎక్కువగా కనిపించడానికి గల కారణం వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ అయి ఉండవచ్చు, లేదా డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ అంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ అయిన కేసెస్లో కూడా మనకి స్పర్మ్స్ అనేది అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా కన్సీవ్ ఛాన్సెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అది కూడా కరెక్ట్ చేయడం, దాంతో మెడిసిన్స్ అవసరం ఉంటే కనుక ఈవెన్ మేల్స్కి కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. యూజువలీ 70 to 80% బోత్ కపుల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ విత్ మెడిసిన్స్ అయినప్పటికీ ఈవెన్ ఐవీఎఫ్, ఐయుఐలో ఫెయిల్ అయినటువంటి కేసెస్లో కూడా మా దగ్గర సక్సెస్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. పీసీఓడి విత్ హిస్టరీ ఆఫ్ 10 years, 15 years అలాంటి కేసెస్లో కూడా కన్సీవ్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ హోమియోపతి అంటేనే చాలా స్లో ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు. మరి అలాంటిది ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్, ఐయుఐ చేసిన వాళ్లకు కూడా మళ్ళీ మీరు చేసి వాళ్ళకి పిల్లలు వచ్చేలాగా చేశారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. అయితే ఇది స్లో ప్రాసెస్ అనేది చాలామందికి తెలుసు. ఇది నిజంగా స్లో ప్రాసెసా, లేకపోతే ట్రీట్మెంట్ ఏదైనా అప్డేట్ అయిందా? స్లో ప్రాసెస్ అనేది అనుకోవడానికి ఇక్కడ మెయిన్గా వాళ్ళకు ఉన్నటువంటి హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ని పర్మనెంట్గా కరెక్ట్ చేయడం. సో ఇఫ్ యూ టేక్ ఎనీ ఐయుఐ, ఐవీఎఫ్, ఒకవేళ మీకు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉండి హార్మోన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టయితే కనుక మీకు ఆ యొక్క మెన్సెస్ రెగ్యులారిటీ అనేది ఆ 1 month, 2 months కనిపిస్తుంది. బట్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కేసెస్ ఎన్నో కేసెస్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అటైన్ అవుతున్నారు. సో దట్ షోస్ మనకి ఈ యొక్క హార్మోన్స్ అనేది వాళ్ళ బాడీలో పూర్తిగా కరెక్ట్ అవుతుంది, పర్మనెంట్గా కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి వితౌట్ ట్రీట్మెంట్ వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో మెనీ కేసెస్ మా దగ్గర సక్సెస్ అయినటువంటి ప్రతి కేసు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ట్రీట్మెంట్కి అవసరం లేదు. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. సో దట్ షోస్ పర్మనెంట్గా వాళ్ళకు ఉన్నటువంటి హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే ఉన్నాయో అది నార్మల్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాం.
వెరాస్ పీసీఓడి సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుందంటారా? ఎస్, పీసీఓడిలో మెయిన్గా వచ్చేసి జస్ట్ లైక్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే లిపోప్రోటీన్స్ అనేది బ్లడ్లో ఎప్పుడైతే పెరుగుతూ వస్తాయో అప్పుడే ఈ యొక్క హార్మోన్స్ అనేది కూడా మనకి పీసీఓడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో పెరుగుతున్న కొద్దీ పీసీఓడి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓడిలో నాట్ ఓన్లీ ఫుడ్ ఇర్రెగ్యులారిటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. సో మా దగ్గర వచ్చినటువంటి కేసెస్లో పీసీఓడి నార్మల్ని తీసుకొచ్చినటువంటి కేసెస్ 80 to 90% ఉన్నాయి. అంటే సక్సెస్ కేసెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈవెన్ 1 year or 1.5 year ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ పీసీఓడి అంటే మనకి ఓవరీస్లో ఉన్నటువంటి సైజెస్ అనేది నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో పూర్తిగా పీసీఓడి లేనట్టుగా మనకి రిపోర్ట్ వచ్చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క హార్మోనల్ ట్రీట్మెంట్ లేకుండానే మా నార్మల్ హోమియోపతి మెడిసిన్స్తోనే పీసీఓడిని పూర్తిగా నార్మల్ తీసుకురావచ్చు. అఫ్ కోర్స్ పేషెంట్ టు పేషెంట్ ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎంత టైం పడుతుంది అనేది సివియారిటీ బట్టి మైల్డ్ టు సివియర్ కేసెస్ ఉంటాయి పీసీఓడిలో కూడా. సో మైల్డ్ కేసెస్ వచ్చేసి మనకి 6 months 8 monthsలోనే నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉంటాయి. బట్ ఇఫ్ ద ఓవరీ సైజెస్ ఆర్ మోర్ దెన్ 42 mm, మోర్ దెన్ 45 mm, దిస్ మే టేక్ టైం. బట్ పీసీఓడిని నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి వాటికి ఇమీడియట్గా తగ్గాలి, ఇది తగ్గిపోతుంది అనేది పేషెంట్స్కి కూడా తెలుసు. ఇట్ టేక్స్ టైం అనేది. కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కానీ హోమియోపతి మెడిసిన్స్ వాడాలి అనుకునే వాళ్ళు చాలామంది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, స్లో అయినా సరే ఇది ఎప్పటికైనా తగ్గుతుంది అని అంటారు. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఇంకా ఏవైనా కొంచెం తొందరగా తగ్గే వెసులుబాటు అలాంటివి ఏమైనా ఉంటుందంటారా? ఐ డోంట్ అగ్రీ విత్ స్లో ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ హోమియోపతి. ఎందుకు అంటే హోమియోపతి తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఎంతవరకు ఈవెన్ షుగర్ డయాబెటీస్ కేసెస్లో కూడా 300-400 ఉన్నటువంటి పోస్ట్ లంచ్ లెవెల్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత 150-160కి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇట్ మే టేక్ జస్ట్ 2 to 3 months ఫర్ దట్. సో మీరు ఈవెన్ ఎస్, సో ఇఫ్ యూ టేక్ ఈవెన్ యాంటీ డయాబెటిక్స్ ఆల్సో సమ్ కేసెస్ 1 year అయినప్పటికీ అదే లెవెల్లో ఉంటాయి. సో ఇన్ వాట్ వే హోమియోపతి స్లో. సో హోమియోపతిలో కూడా కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినట్టయితే ఈవెన్ పేషెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ డైట్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్. అప్పుడు మీకు ఈ వితిన్ 2 to 3 months కూడా రిజల్ట్ తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ డిఫర్స్, కేస్ టు కేస్ డిఫరెన్స్ అనేది చాలా మటుకు ఉంటాయి. ఈవెన్ థైరాయిడ్లో కూడా మా దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ వితిన్ 3 months to 6 months 100 mcg తీసుకున్నటువంటి కేసెస్ 25 తీసుకొచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ వితిన్ 3 to 4 months. బట్ కొన్ని కేసెస్ ఉంటాయి ఒక 2 years అయిన తర్వాత కూడా 100 నుంచి 25 తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ టైం. బికాస్ యాంటీ-TPO యాంటీబాడీస్ అని కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా బాడీ అనేది ఈవెన్ T3 T4 హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవ్వచ్చు, కేస్ టు కేస్ డిఫర్ అవ్వచ్చు. కానీ కొంతమందిలో చాలా తొందరగా కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి కొంచెం టైం పట్టినప్పటికీ కంట్రోల్కి మాత్రం తప్పకుండా వస్తుంది. వన్స్ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అలోపతి టాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి వస్తే వేసుకోవచ్చు అంటారా? యా, ఇప్పుడు యాంటీ డయాబెటిక్స్ కానివ్వండి, యాంటీ హైపర్టెన్సివ్స్ కానివ్వండి, లేదా థైరాయిడ్కి వేసుకునేటువంటి సప్లిమెంటేషన్స్ కానివ్వండి, ఇమ్మీడియట్గా వాటిని తగ్గించడం అనేది జరగదు. సో ఆ పేషెంట్ మా మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 to 4 months తర్వాత వాళ్ళకి ఏ లెవెల్ వస్తుంది అంటే డయాబెటీస్ లెవెల్ ఏ లెవెల్లో వస్తున్నాయి అని చూసుకుంటూనే HbA1c, ఈ డయాబెటీస్కి వచ్చేసి HbA1c చెక్ చేస్తూ ఉంటాము, థైరాయిడ్కి వచ్చేసి TSH లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటాం, PCODకి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎవ్రీ 6 months చెక్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకు ఉన్నటువంటి హార్మోన్ లెవెల్స్ కూడా కొంతమందికి అయితే కన్సీవ్ అవ్వాలి, తొందరగా అవ్వాలి అనే కేసెస్లో మాత్రం ఫాలిక్యులర్ స్టడీ రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఇలా రెగ్యులేట్ చేస్తూ మీకు ఎన్ని మంత్స్లో మీకు ఎంత వరకు మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కూడా విత్ రిపోర్ట్స్ పారామీటర్ చెక్ చేసుకుంటూ ఉంటాం. రైట్. మామూలుగా డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్వీట్ తినొద్దు, బనానా తినొద్దు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. హోమియోపతి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఆ రెస్ట్రిక్షన్స్ ఓవర్కమ్ కావచ్చు అంటారా, లేకపోతే వాళ్ళు కూడా ఫాలో కావాలా? పీసీఓడిలో కానీ, థైరాయిడ్లో కానీ, డయాబెటీస్లో కానీ షుగర్ లెవెల్స్ అనేది చాలా స్టీప్ రైస్. కొంతమందికి ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి.
అంటే విత్ ఇన్ 1 అవర్ వాళ్ళకి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. వెన్ ఎవర్ దే టెస్ట్ హ్యాస్ బిన్ డన్ అది నార్మల్ ఉండొచ్చు, కానీ టెస్ట్ చేయనప్పుడు అది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కొంతమందికి కాంప్లికేషన్స్ అనేది కనిపిస్తుంటాయి. ఈవెన్ దో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ HbA1c నార్మల్ ఉన్నప్పటికీ మనకి కాంప్లికేషన్స్ ఆఫ్ రెటినోపతి లేదా న్యూరోపతి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో అలా కనిపించినటువంటి కేసెస్లో ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డయాబెటీస్ లేనప్పటికీ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ 250, 300 కంటే ఎక్కువ ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ షోస్ మీరు ఖచ్చితంగా డైట్లో అనేది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది అక్కడే మనకు తెలిసిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సబిత గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.